విశ్వక్షేణ వీక్షకులకు నమస్కారం. ఒకే రాశిలో కనుక 4 గ్రహాలు కానీ ఉంటే దాన్ని చతుర్గ్రహ యోగం కింద పరిగణిస్తారన్నమాట. ఇప్పుడు ప్రస్తుత గ్రహ సంచారం ప్రకారం ఈ నెల అంటే డిసెంబర్ 29వ తారీఖు నుంచి జనవరి 14 వరకు, తదుపరి జనవరి 18వ తారీఖు నుంచి ఫిబ్రవరి 3వ తారీఖు వరకు ప్రస్తుతం ధనుర్రాశిలో ఎవరంటే రవి, బుధులు, శుక్రులు, అంగారకుడు ఈ నలుగురు సంచరిస్తున్నారనమాట. అలాగే ఈ సంక్రమణ అనేది ఎవరంటే 18 ఫిబ్రవరి నుంచి ఎవరంటే మనకి మకర రాశిలో ప్రవేశించి మళ్ళీ సంచారం అనేది జరుగుతుంది. ఇది సుమారు పాటు 32 రోజుల వరకు ఎవరంటే ఈ యోగం అనేది ఎవరంటే ఉంటుంది. ఇందులో ఒక్కరోజు అటు ఇటుగా ఉండొచ్చు. ఎందుకంటే ఇది భూభ్రమణ ప్రకారం ఎవరంటే మనకి ఈ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ డిఫరెన్స్ వల్ల ఎవరంటే ఒకరోజు అటు ఇటుగా ఉండేదానికి ఎవరంటే అవకాశం ఉందన్నమాట. ఈ చతుర్గ్రహ యోగం గురించి జ్యోతిష్యపరంగా కానీ చూసినప్పుడైతే దీన్ని కొంచెం వినాశాన్ని తెచ్చిపెడుతుంది అన్నట్టుగానే చెప్పబడింది అనమాట. నారద మునీంద్రుల వారు నారద సంహితలో ఇలా అంటారు: ఏకరాశౌ యదా యంతి చత్వారః పంచ కేచరః తదా రాజవినాశః స్యాత్ ప్రజానాం చ మహాభయం అనేసి అంటారు. అంటే దీని అర్థం ఎవరంటే ఎప్పుడైతే ఒకే రాశిలో 4 గ్రహాలు సంచారం చేస్తుంటాయో అప్పుడు రాజుకి రాజ్యానికి ఏమరంటే కీడుని కలిగిస్తాయి, వినాశాన్ని కలిగిస్తాయి. అలాగే ప్రజల్లో ఏమరంటే మహాభయాన్ని కూడా సృష్టిస్తాదనేసి చెప్పబడింది అనమాట. దీన్ని వీక్షకులకి దయచేసి వాళ్ళ వ్యక్తిగత జాతకాలకి ప్రస్తుతానికైతే అన్వయించుకోవద్దండి అని చెప్పేసి నేను మనవి చేసుకుంటా ఉంటాను. ఇది ముండేన్ ఎఫైర్స్ అంటారు అనమాట. అంటే ప్రాపంచిక పరిణామాల గురించి మాత్రమే మనం ప్రస్తుతానికైతే పరిగణలోకి తీసుకోవాలి. ఇందు మూలంగా ఎవరంటే ఇప్పుడు కొన్ని దేశాల ఉదాహరణకి బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, యూరోప్ కావచ్చు, ఈ దేశాల్లో ఎవరంటే అనిశ్చితి కానీ, పదవిచ్యుతులు కావడం కానీ, రాజ్యభ్రష్టులు కావడం కానీ ఇలాంటి వాటికి ఎవరంటే అవకాశాలు ఎవరంటే ఈ సమయంలో ఎవరంటే మెండుగా ఉన్నాయన్నమాట. నిన్న అంటే 30వ తారీఖున బేగం ఖలీదా జియా ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ బంగ్లాదేశ్కి ఆమె కాలం చేయడం అనేది ఎవరంటే జరిగింది. ఇలాంటి పరిణామాలు ఎవరంటే ఉండేదానికి అవకాశం ఉందన్నమాట. భారతదేశానికి వచ్చినప్పుడు కూడా ఎవరంటే నార్థన్ ఫ్రంట్లో ఎవరంటే ఏదైనా చెదురుమదురు సంఘటనలు జరిగేదానికి కానీ చాలా వరకు ఎవరంటే అవకాశం అనేది ఎవరంటే ఉంది. ఇది వ్యక్తిగతంగా జాతకులకి విశ్లేషించాల్సి వచ్చినప్పుడు ఎవరంటే మనకి ఉపచయ స్థానాలు అనేసి జ్యోతిష్యంలో ఒకటి చెప్పబడింది. అంటే 3, 6, 10, 11 స్థానాలు ఏవైతే ఉంటాయో వీటిని ఉపచయ స్థానాలు అనేసి అంటారనమాట. ఈ స్థానాల్లో ఎప్పుడైనా గ్రహ సంచారం కానీ జరిగేటప్పుడు ఎవరంటే చాలా చక్కటి ఫలితాలు అంటే వాళ్ళ జీవితంలో ఎవరంటే గ్రోత్ ఇచ్చేదానికి ఎవరంటే అవకాశం ఎవరంటే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి ఎవరంటే ఇదే 4 గ్రహాలు మనం ప్రపంచ విఖ్యాత శాస్త్రజ్ఞుడైన ఆల్బర్ట్ ఐన్స్టీన్ జాతకంలో చూసినట్టయితే 10వ ఇంట్లో ఉంటుంది. 10వ ఇల్లు అనేది ఎవరంటే ప్రొఫెషను, పబ్లిక్లో స్టాండింగు, నేము, ఫేమ్ ఇవన్నీ సూచిస్తుంది. 10వ ఇంట్లో సంచరించే గ్రహం ఎవరంటే అతని కీర్తి ప్రతిష్టలు కానీ అతని జాతకంలో ఉండేదాన్ని బట్టి ఎవరంటే ఆకాశానికి అంత ఎత్తుకు తీసుకెళ్లేదానికి ఎవరంటే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఓషో అంటే ఆచార్య రజనీష్ అంటారు చూడండి, ఆయన జాతకంలో చూసినప్పుడు అయితే ఎవరంటే అష్టమ భావంలో ఎవరంటే ఏకంగా ఎవరంటే 5 గ్రహాలు ఉంటాయన్నమాట. ఆయన గురించి అష్టమ భావం అనేది ఎవరంటే అన్ఎర్న్డ్ వెల్త్ అంటే మనం కష్టపడకుండానే మనకి లభించే సంపద కింద ఎవరంటే లెక్క. ఒక నానుడి ప్రకారం ఎవరంటే ఆయనకు అమెరికాలో సంవత్సరంలో 365 రోజులు ఉంటే ఎవరంటే 365 రోల్స్ రాయిస్ కార్లు అతనికి సంచరించేదానికి ఉండేటువంటి. ఇది ఒక మాటకు చెప్తున్నాను. సో ఇది వ్యక్తిగత జాతకాలకు అన్వయించుకున్నప్పుడు ఇప్పుడు మీనరాశి వారికి వాళ్ళకి ఏమరంటే ఈ సంచారం అనేది ఏమరంటే
మంచి ఉపచయ స్థానాలు 10, 11 స్థానాలు అంటే ధనురాశి, మకర రాశి అవుతాయి. వీటిలో సంచరించడం వల్ల ఎవరంటే వాళ్ళకి ఆకస్మికంగా ఎవరంటే పదవుల్లో ప్రమోషన్లు రావడం కానీ, సంపద క్రియేట్ అవ్వడం కానీ చాలా మెండుగా జరిగేదానికి అవకాశం ఉంటుంది. తదుపరి ఎవరంటే మీనరాశి వాళ్ళకి కూడా ఎవరంటే 9, 10 భావాల్లో ఉండడం వల్ల ఎవరంటే వాళ్ళకి విద్యాపరమైనది కానీ, తర్వాత కెరీర్ పరంగా కూడా ఎవరంటే మంచి అవకాశాలు వచ్చేదానికి, అందిపుచ్చుకునేదానికి ఎవరంటే మెండుగా అవకాశం ఉంది. ఈ 2 రాశులకే ప్రధానంగా ఎవరంటే మంచి ఫలితాలను ఎవరంటే సూచిస్తూ ఉంది. తదుపరి మిగతా రాశులు తీసుకున్నప్పుడు ఎవరంటే సింహరాశి కావచ్చు, సింహరాశి వాళ్ళకి ఎవరంటే సర్వీస్ సర్వీస్ ఏదైతే చేస్తుంటారో, ఉద్యోగం ఏదైతే చేస్తుంటారో దాంట్లో మంచి పదవీ ప్రమాణం పొందేదానికి ఎవరంటే అవకాశం ఉంది. తరువాత తులారాశి వారికి ఎవరంటే సోదరుల నుంచి కానీ, తల్లి నుంచి కానీ, వారి వైపు నుంచి ఎవరంటే సహకారం కానీ, ఆస్తులు కానీ వృద్ధిలోకి వచ్చేదానికి ఎవరంటే మెండుగా అవకాశం ఉంది. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.